తను ఇంట్లోంచి కాలు బయట పెట్టాడంటే అరాచకం, దుర్మార్గం, అసలు విధ్వంసం ఇవే కనపడుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించి జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలని ప్రయత్నం చేసేవాడు ఎవడైనా సరే రాష్ట్రద్రోహి. ఊరుకునే ప్రసక్తి లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోరు మూసుకుని ఊరుకునే ప్రసక్తి ఆ రోజులు పోయినాయి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని వైసీపీ ఎంపీలు కలవడం జరిగింది. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనలో భాగంగా అక్కడ ఆయనకి సరైన రక్షణ కల్పించలేదని చెప్పి ఆయనకి ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటే కూటమి ప్రభుత్వం ఆయన పట్ల వివక్ష చూపిస్తుందంటూ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, తనూజరాణి వీళ్ళందరూ వైసీపీ ఎంపీలు మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా అమిత్ షాని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి ప్రమాదం పొంచిందంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ థ్రెట్ లేదంటారు. ఉండదు. లాజికల్గా చూసినా కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని భద్రంగా చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అతని అవివేకము, అవిద్య, అజ్ఞానము, వివేక శూన్యం, అతని అవకతవక చేష్టల వల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. కాబట్టి అతనికి క్షేమ కూడా ఆయన తల కుట్టకుండా చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అతను ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి తను బొతులో దిగుతా కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెంచుతూ వస్తున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మీకేమర్థం చేసుకోవాలి? అతను భద్రంగా చూసుకుంటే చాలరా బాబు మనకి. దట్టు ఆయనే అరాచకం చేస్తున్నట్టుంది. కానీ అతను మనకు శ్రీరామ రక్ష. పైగా అతను కూడా అలాగే ఉన్నాడు. తను ఇంట్లోంచి కాలు బయట పెట్టాడంటే అరాచకం, దుర్మార్గం, అసలు విధ్వంసం ఇవే కనపడుతున్నాయి. ఇంకో వ్యక్తి తాజాగా చనిపోయాడు. 2 ఏళ్ల ప్రభుత్వం మారింది. 2 ఏళ్లలో కూడా ఏమాత్రం మార్పు రాలా. మాటల్లో కానీ, చేతల్లో కానీ, చేష్టల్లో కానీ, వ్యవహారంలో కానీ, నడకలో కానీ, నడతలో కానీ ఏ మార్పు లేదు. అబద్ధాలు మాట్లాడడంలో కానీ దేంట్లోనూ కూడా ఎక్కడా తేడా లేదు. మరి వీళ్ళెందుకు కన్సర్న్ పడుతున్నారు ఎంపీలు? వాళ్ళు అలవాటైన అభ్యాసం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో అదటోళ్ళు మీద తోసేయటం వాళ్ళకి అలవాటు కదా. ఇప్పుడు వాళ్ళకి కోడికత్తి డ్రామాలు అడిగేదో ప్లాన్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి మీరు. మీకు ఇలా వెళ్ళి వాళ్ళు మా ఊడికి ఏదో చాలా భద్రతా లోపం ఉంది, మాకు భయం వేస్తుంది అన్నారంటే కోడికత్తి డ్రామాలు అడిగేదో ప్లాన్ చేస్తున్నట్టు చూసుకుని చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా అని కాపాడుతూ ఉండాలి. మీరు ఏమైనా సరే ఎప్పుడైనా సరే జగన్ వల్ల, జగన్ చేత, జగన్ కొరకు పనిచేసే వాళ్ళ వల్ల ఎవరికైనా ప్రమాదం ఉంటుందేమో కానీ వీళ్ళకి ఎవరి వల్ల ప్రమాదం ఉండదు. వాళ్ళు ఏమీ దాచుకుంటలేదు. చాలా స్పష్టంగా లౌడ్ అండ్ క్లియర్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. విరూపాక్ష వాళ్ళు బ్యాచ్ ఏమన్నారు నిన్న, వాళ్ళ తమ్ముడు ఎవరో పీకలు కోసండి, ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎవరైనా కానీ పీకల కోసి ఆతలు పడండి అన్నాడు. అసలు ఏంటి సార్ ఆ స్టేట్మెంట్? ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వాళ్ళ తాలూకు కార్యకర్తలు అంటే రప్ప పీకలు కోసేస్తాం, పుట్టేళ్ళు గంగమ్మ జాతరలో వేసుకుంటానన్నారు, అలాగే చేస్తారని చెప్పాడు. మీ కారుమూన ఆశ్రయం అన్నాడు, గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతలు లాక్కొచ్చి కొడతా ఉన్నాడు. నిన్న మొన్నటి దాకా పిడుగుపడిన టెంకాయ మోన్లాగా అయిపోయిన కొడాలి నాని కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు 10 రెట్లు చూపిస్తాం మీకు అంటున్నాడు. మేము మళ్ళీ వచ్చామండి మీ సంగతి తెలుస్తూ ఉంటున్నాడు. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు సార్? దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అతను చెప్పక్కర్లేదు, చెప్తే ఇంకా దారుణంగా ఉంటుంది. అతను మనసు తెలుసుకుని మాట్లాడేస్తారు. అతను ఇప్పుడు టీడీపీ ఉందండి, టీడీపీలో ఏమన్నా మాట్లాడతారు? అలాగా లేదు, అసలు ఒప్పుకోరు. అధినేత ఒప్పుకోరు, చంద్రబాబు గారు ఒప్పుకోరు. కాబట్టి ఒకవేళ ఎవడన్నా పొరపాటుని మాట్లాడేయడం కూడా ఇమీడియట్గా వాడికి వివరణ అడుగుతారు, లేదంటే అతనికి ఏదో ఒకటి చేస్తారు, పదవి తప్పించేస్తారు. కాబట్టి ఆ క్రమశిక్షణ, డిసిప్లిను, చట్టాన్ని చేతిలో తీసుకోవడాలు అయ్యి టీడీపీలో గట్రా ఉండవు. సార్, బోరుగడ్డ మొన్న మాట్లాడుతూ ఆయన ఇంటి దగ్గర పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర, వైసీపీ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తూ భార్యతోటి ఆయన బూతులు ప్రోత్సహించరు, నన్ను కూడా మాట్లాడేటప్పుడు బూతులు లేకుండా మాట్లాడమని చెప్పారు సజ్జల గారు, వీళ్ళంతా నేను సరి చేసుకున్నాను చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూస్తే రియాలిటీలో బూతులు ఎవరైతే మాట్లాడారో, పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళకి జోగి రమేష్ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి? బోరుగడ్డ జగన్ ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాడు. అతను సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని కాకుండా ఆ టైపు స్లాష్ వాడుతున్నాడు అతను. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరంటే అతని విధానం, అతను ఆదరించే పద్ధతి ఏంటంటే ఎవడైతే అగ్రెసివ్గా ఉండి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడో, బూతుల సంస్కృతాన్ని, ఆ సంస్కృతిని పాటిస్తాడో వాళ్ళకి పెద్దపేట వేస్తాడో, అందరం ఎక్కిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సంతకం పెడతాం కూడా పట్టుబట్టి చిన్నపిల్లల అక్షరాలు దిద్దినట్టుగా దిద్ది సంతకం పెడతాం నేర్చుకున్నట్టు కొడాలి నాని. పొట్టగొత్త అక్షరం ముక్క లేదు, అంటే ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, నిరక్షర కుక్షి అతను. రేవుల తేళ్ళ కింద పూడగుంటాడు కానీ మనిషి అంతాడు కానీ ఏం లేదు. అతను మాట్లాడుతుంటే కంపరం వచ్చేది ఎవరికి, మళ్ళీ వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది, మళ్ళీ తిడుతున్నాడు కాబట్టి.
చాలా అంటే ఒక సందర్భంలో అంచేత అతనికి ఏం చేసాడు, అతను ఏకంగా మంత్రి చేసాడు. అవునండి, బూతులకు అంబాసిడర్ లాగా అతను ఒకవేళ మంత్రి ఇలా ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళకి వెల్లంపల్లి శ్రీనివాస్కి అతను అలాగే మాట్లాడుతాడు. పెడేళ్ళు మన రెండు లాగితే నోరు మూసి కూర్చుంటాడు అతను. ఆ పని ఎవడ చేయక రెచ్చిపోయాడు. రెచ్చిపోతే అతనికి మంత్రి ఇచ్చాడు. మీకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళటం, తర్వాత అతను నోటుకొచ్చినట్టు మాట్లాడడం వల్ల అతను మంత్రి అయ్యాడు. సిద్ధిరాప్పలరాజు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఏం మాట్లాడాడు అన్నీ చూసి అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. ఎస్, ప్రాక్టికల్గా ఆయన విధానం అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు అతను పైగా ఎవరన్నా బాబు గారిని వాళ్ళని కించపరిచిన ఇలాంటి మాటలు అంబటి రాంబాబు కూడా అలా మాట్లాడితే అతనికి అవకాశం ఇచ్చాడు మంత్రి. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు, అందరూ ఇలా మాట్లాడితే మనకు ఛాన్స్ వస్తుంది అనుకుంటారు, ట్రై చేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు అందరం ఎక్కడానికి ఎంత నీచానికి ఎంత దిగజారి వాళ్ళు ఉంటారు. అందులో భాగంగా వైసీపీలు ఎక్కువ ఉంటారు కాబట్టి నీచ జనం వాళ్ళు ఈ టైపు మాట్లాడి అతను ప్రాపకం సంపాదించారు, అందరం ఎక్కారు. దానివల్ల అతను ఒక చెడు సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టాడు. అది విచ్చలవిడిగా మారుతుంది. అందులో నా ఇదేంటంటే చాలా తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పారితోషికాలకు ఆశపడి బతుకు తెరువు కోసం కొంతమంది వాళ్ళు ఏమో పనిచేస్తూ ఉన్నారు. కొత్త యాక్టర్లు దిగేస్తూ ఉంటారు, రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఒక వీడియో చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడని సిగ్గులేని సన్నాసులు, బుద్ధి జ్ఞానం బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే 2 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చేత్తడానికి ఉన్నారు? కష్టం కదా. వాళ్ళు చాలా బాగా పనిచేసి పెట్టుబడులని లాంచ్ అయినాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ జిందాల్ ఫ్యాక్టరీ అయింది. ఇవన్నీ కళ్ళ ముందు చూస్తా కూడా పచ్చబద్దాలు మాట్లాడి మాటల గారడీతోటి ఒక మంచి సంభాషణ, మంచి పాలిష్డ్గా మాట్లాడి ప్రజల మనసులు మార్చాలనుకుంటే రేపొద్దున సన్నాసులు అవుతారు వాళ్ళు. అది ఎవడన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో స్లాష్ వెతుక్కుని మాట్లాడతామంటే, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడింది తెలుగు జాతి, డెఫినెట్గా తెలుగు జాతి గురించే, ఔన్నత్యం గురించి పనిచేస్తాడు ఆయన. ఆ దాంట్లో కూడా రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడలేదంటాడు. రాయలసీమ ఎత్తిపోతలు ఎవడాపాడు? అసలు పోలవరం కూడా ఆపేయమన్నవాడు ఎవడో? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏ రకంగానూ ఉపయోగపడిన మనిషి. అతనికి అనుకూలమైన వాదన ఇప్పుడు టీడీపీని వ్యతిరేకించడం కాదండి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించి జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలని ప్రయత్నం చేసేవాడు ఎవడైనా సరే రాష్ట్రద్రోహి. నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రజాద్రోహి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా గొప్పదో, చాలా గొప్పవాడో పార్టీగా నేను చెప్తాను, కానీ మీరు దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కంటే చాలా బెటర్ కదా, 1000 రెట్లు బెటర్ కదా. వీళ్ళు అరాచకం చేయరు, దుర్మార్గం చేయరు, రాష్ట్రాల్లో ప్రశాంతంగా పడుకుంటారు, అభివృద్ధి చేస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు హామీలు. ఇంతకన్నా ఏం కావాలి మీకు? ఎవరికన్నా ఏం కోరుకుంటారయ్యా? ఇంకానే ఇప్పుడున్న పరిస్థితులు ఎవడన్నా కోరుకోవచ్చా? రాజకీయాలు అంత శుద్ధంగా ఉన్నాయా? అదే సార్, మీరు 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 మాటల గారడీతోటి ఏదో చెప్పేద్దాం అనుకుంటే మేము మాలాటోళ్ళు కూడా ఉంటాం, చెప్తాం, మేము కూడా చెప్తాం. ప్రజలకు వాస్తవాలు వివరించలేమా? వాళ్ళు ఏం పొరపాటు చేస్తున్నారు? వాళ్ళు ఏం హామీలు ఇవ్వలేదు. డిఎస్సీలు జగన్మోహన్ రెడ్డి అసలు డిఎస్సీ పేరే ఎత్తనాడు, డిఎస్సీల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సీ వేసారు, ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ ఇంకో డిఎస్సీ రెడీ అయిపోయారు. అతను గ్రూప్ 1 ఎగ్జామ్స్ భవానీ ఐలాండ్లో దిద్దించి పేపర్ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేసుకుని వాళ్ళు సిగ్గు లేకుండా జాయిన్ చేయంట. ఆ ముదర తేళ్ళు, ఆ ముదర మోకాలన్నీ కూర్చుని ఉద్యమం చేస్తుంటే ముడ్డితో నవ్వుతారు ఎవడన్నా, నోటితో కాదు. ఎలా మాట్లాడాలి ఇవన్నీ? సార్, ఇప్పటికే ఆయన పర్యటనలో దాదాపు 3 చనిపోయారు. తాజాగా కూడా ఒక అతను బైక్తో ఢీ కొట్టారు, అతను కూడా చనిపోయాడు సార్ తాజాగా. ఇప్పుడు అతను బయటకు వచ్చాడంటే అరాచకం అండి. మీకు ఇక్కడే కాదు, సిద్ధిరాప్పలరాజుని ములాఖత్కి వెళ్ళాడు, దారి పొడిగిన పోలీస్ ఆఫీసర్ మీద, మహిళ మీద ఎంత దారుణం చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అక్కడ దాకా 6 గంటల ప్రయాణమా? అసలు నువ్వు ములాఖత్కి వెళ్ళావా, ఇక్కడ గరగాట ఆడటానికి వచ్చావా? అసలు ఇప్పుడు ఏమో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రదర్శన చేయాల్సిన అవసరం నీకేముంది? నీ గ్రాఫ్ ఏముందో, నీ చర్యల వల్ల నువ్వు ఇప్పుడు ఇవాళ రోజుల్లో నువ్వు ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. ఎవడో కూడా ఎన్నికల ర్యాలీలు కూడా తీయాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా చాలా సులభమైన మార్గాలు వచ్చినాయి. ఏమండి, ప్రత్యక్షంగా నువ్వు మీటింగ్ పెట్టి ఇప్పుడు ఆ పార్టీ వీళ్ళైనా సరే ఏదైనా ఒక వేడుక జరుగుతున్నప్పుడు సంబరం చేసుకోండి సరదాగానే. నీ బర్త్డే ఉంది, ఓ చోట పెట్టు సంబరాలు చేసుకో, ఎవడుతున్నాడు? నువ్వు దొంగల్ని, దుర్మార్గుల్ని, నేరస్తుల్ని, నొటోరియస్ క్రిమినల్స్ని ములాఖత్తులకి పరామర్శకెళ్ళేటి ఈ ప్రదర్శనలేటి, ఈ గరగాటలేటి, గంగిరెద్దులాటేటి. రాజకీయ ముసుగులో ఈ విధంగా చేస్తే మేము సహించబోం అంటూ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇప్పటికైనా పోలీసు వారు మేల్కొని ఇంకా మాటలు చెప్పకూడదు, చేతల్లో ఉండాలి. బోండమ్మ గారు ఏం చేశాడు? ఇప్పుడు మీకు వాళ్ళు అక్కడ జన్జీ అని అది నవ్వుతున్నారు. ఇప్పుడు వాళ్ళు జన్జీ పదం వాడుతుంటే ఇప్పుడు మీకు మల్లాది విష్ణు జన్జీ ఏంటండి, ముదర తాంబేళ్ళగానే వాళ్ళు ఏంటి అక్కడ ఏంటండి, అతను జన్జీ అని ఉద్యమం, పైగా అతన్ని ఎత్తిచ్చేయడు.
వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, అతను తీసుకోలేదు కదా. ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ప్రతి నగరంలోనూ నగర పౌరులకు ఇబ్బంది లేకుండా ధర్నాలు చేసుకోవడానికి, నిరసన వ్యక్తం చేయడానికి ఒక ప్రదేశాన్ని కేటాయించారు. అలాగే విజయవాడలో కూడా కేటాయించారు. నువ్వు ఏమైనా చేయదలుచుకుంటే అక్కడ పోయి చేసుకోవాలా. అక్కడ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేసేసి నువ్వు నిరసన అని చెప్పేసి నువ్వు నీ గ్రాఫ్ ఏదో పెంచుకోవడానికి రాజకీయం చేద్దామని జగన్ చెప్పాడు కదా, బుద్ధిలాగా చెప్పాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మీ తయారైపోవడం ఏంటి జనజీ అంటానే. హక్కులతో పాటు విధులు కూడా ఉంటాయి. పోలీసులు పర్మిషన్ అనుమతి లేకపోయినా కానీ మిమ్మల్ని శాస్త్రుడికి పైకి కిందకి చూస్తున్నారు. పోలీసులు చేయాలి ఆ పని, అది లేపించాలి. పోలీసులు చేయనప్పుడు ఏం చేస్తారు? ప్రజాప్రతినిధిగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అతని బాధ్యత. ఎందుకు అతని బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది? మీరు అక్కడ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మంత్రివర్గంలో మంత్రి లోకేష్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఆ వేలంపల్లి శ్రీను వచ్చి, అంతేకాకుండా పార్టీకి సంబంధించి పార్టీ చీఫ్, జాతీయ సెక్రటరీ లోకేష్ గారి, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారిని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, పార్టీ వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా 2 విధాలా అతను హర్ట్ అయ్యాడు. డెఫినెట్గా అతను చర్యలు తీసుకుంటాడు, అతను బాధ్యత తీసుకున్నాడు. వచ్చాడు, పోలీసులు అక్కడి నుంచి మిమ్మల్ని ఎత్తించలేదు, మేమే చర్యలు తీసుకోలేదు, అతను తీసుకున్నాడు. అతనికి హక్కు ఉంటుంది, ఎమ్మెల్యే అండి అతను. మీరు నేను తీసుకోకూడదు, అతను ఎమ్మెల్యేగా అతను తీసుకోవచ్చు. మిమ్మల్ని బతిమాలి అయ్యా బాబు ఎల్లండ్రా బాబు అంటే వెళ్ళలేదు కదా, అందుకు లాగే అతను పడేశారు. ఆయనకి మాజీ సీఎంగా భారీ భద్రత ఉంది సార్. అయినప్పటికీ కూడా అంటే స్వయాన ఆయన వెహికల్ కూడా సింగయ్య అనేటువంటి దళితుడు చనిపోయాడు. ఆయన ప్రాణాలకు ముప్పు ఏంటి? అసలు ఆయనకి అభద్రత బాగుంది. నేను చెప్పాను కదండి, ఎవరికైనా అతని వల్లే ముప్పు. ఆనాడు పరిటాల రవి గారి నుంచి వాళ్ళ బాబాయ్ వరకు కూడా ఈయన వల్లే ముప్పు వచ్చింది. ఈయన వల్లే పోయారు, వాళ్ళు అంతా చంపించేశాడు. ఏ అనుమానం నేను డైరెక్ట్ చెప్తున్నాను కదా, పరిటాల రవి గారిని కూడా ఈయనే చంపించాడు. మొత్తం అంతా అతని కోసం, గాలి జనార్దన్ రెడ్డి కోసం పరిటాల రవి గారు అడ్డం తీయించేశాడు. రేపొద్దున అవినాష్ రెడ్డికి అడ్డం వివేకానంద రెడ్డి గారిని చంపించేసాడు. వీళ్ళకి ఎవరు అడ్డం కూడా చంపించేస్తాడు అంతే. అతనికి ఈజీ. ఇంత వేరే రాజకీయము బతిమాలతం ఎంత న్యూసెన్స్ అనుకుంటాడు అతను. తీసేంట్రా అంటాడు అంతే. ఇలాంటి వాళ్ళు ప్రజానాయకులుగా ఉంటే ప్రజలకి భద్రత ఉంటుంది. ఏం చేస్తామండి మరి అటువంటి వాళ్ళు ఎన్నుకున్నప్పుడు? మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే రాక్షసులకు కూడా అవకాశం ఇస్తారు కదా. దేవుడు కూడా రాక్షసులకే ముందు ప్రత్యక్షమే వరాలు ఇచ్చాడు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు కదా. ఓటని ఆయుధంతో వాళ్ళే ఆటోమేటిక్గా ప్రజలే దేవుళ్ళు అన్నాడు. పరమేశ్వరుడు కూడా రాక్షసులందరికీ వరం ఇచ్చినట్టు పరమేశ్వరుడే కదా. మళ్ళీ నానా ఇది చేసి వాళ్ళందరూ దేవతలు అందరూ కలిపి వాళ్ళందరినీ పెట్టి వాళ్ళ వరాలు వాళ్ళ శాపాలు ఇలా చేసి వాళ్ళందరినీ ఇంటికి పంపించి, ఇతనికి అలాగైంది కదా. ఇతని వరమే అతను శాపమైంది. అతనికి అధికారం ఇచ్చారు. అర్ధరాజ్యం ఎత్తి అడుక్కుని చెప్పు కడిగి దాచుకుని తన బుద్ధి బయటెట్టుకుని ఆ రాచకం, అవినీతి, దోపిడీ, దుర్మార్గం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. అడ్రస్ లేకుండా పోయాడు. ఇవాళకే మానలేదు అతను. తిరిగి అతను చేసి శాస్త్రాలన్నీ అతని వాళ్ళ మీద వేస్తారు. ఆ రాక్షసుల ముగింపు చాలా దారుణంగా ఉంది సార్. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ముగింపు కూడా అలాగే. మళ్ళీ ఆనవాళ్ళు కూడా ఉండదండి నెక్స్ట్ ఎలక్షన్కి. ఇప్పటికే లేదు. ఎందుకంటే ఇంకా ఇతని దగ్గర దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుని విరివిగా పంచిపెట్టి ఎలక్షన్లో పంచిపెడతాడు. తర్వాత తన కోసం మాట్లాడే వాళ్ళకి కూడా బాగా ఎత్తాడు. ఎక్కువ ఇచ్చేస్తారు. వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ పడతారు. డెఫినెట్గా లేకపోతే ఎందుకు మాడతారు? వాళ్ళకి ఏంటి అవసరం? లేకపోతే ఇతను ఇప్పుడు బాగా పనిచేసిన మాట్లాడడానికి డబ్బులు ఇవ్వకలేదు, బాగా చేసేటం అని చెప్పడానికి. బాగా ఈ దుర్మార్గులు చాలా మంచివాడని చెప్పాలంటే ఉత్తిన ఎందుకు రాయిముఖే కావాలి, డబ్బులు తీసుకునే చెప్తారు. ఇప్పుడు ఉత్తిన ఎందుకు చెప్తాడండి చెప్పమంటే? జగన్మోహన్ రెడ్డి భలే ఉన్నాడండి అని చెప్పగలరా అని చెప్తాడా? నేనైతే నాకు ఇచ్చినా చెప్పను ఏంటండి. కొంతమంది వాళ్ళు అవసరం తీసుకుంటారు. డబ్బు అవసరం ఉంటుందా? లేదంటే వాళ్ళు బతుకుతారు. ఇన్కమ్ సోర్స్ అది వాళ్ళు వృత్తి. అది తీసుకున్నారు, ఒక లైన్ తీసుకుంటారు. మేధావులు కూడా ఇప్పుడు రోజే ఛానల్ పెట్టుకుంటారండి. ఛానల్ నడవాలి కదా. ఏం చేయాలి? ఎవడెత్తాడో ఛానల్ నడవాలంటే? వాళ్ళని తప్పట్టు నేను. మనం ఏంటంటే వాళ్ళు చెప్పింది వినాలి, సరే దాని మీద అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త పడాలి అంతే తప్ప వాళ్ళని మనం విమర్శించకూడదు. వాళ్ళు బతుకుతారు, వాళ్ళు బతుకుతారు హ్యాపీగా. బతుకునే వాళ్ళు అర్థం. మనకు ఆదాయం ఎక్కడి నుంచి వద్దండి, ఎవడెత్తాడో? ఎంప్లాయ్మెంటే అది. అవునవును. జగన్మోహన్ రెడ్డి ఆ రకమైన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు వాళ్ళకి. చాలా మందికి ఇస్తాడు అతను. కొత్త వాళ్ళు దిగేస్తారు. నాకు ఆ మంత్రి గారు నన్ను గోకేడు, అది ఈడు గోకేడు అని కూడా మొదలెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, బోళ్ళని వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు మీకు వైసీపీలో రెడ్డి సంఘం, వైసీపీ రెడ్డి సంఘం అని ఉందా? వైసీపీ రెడ్డి సంఘం, వైసీపీ కాపు సంఘం అని ఉన్నదా? తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కమ్మ సంఘం, తెలుగుదేశం కమ్మ రెడ్డి సంఘం, తెలుగుదేశం కాపు, జనసేనలో జనసేన కాపు సంఘం అని ఉందా? మరి యువజన శ్రామిక రైతు కమ్మ సంఘం అని ఎందుకు వచ్చింది వైసీపీ పార్టీలోకి? అడిగి ఏంటి అవసరం? అంటే ఇక్కడ చిచ్చి కమ్మోళ్ళు కూడా ఇలాంటి పార్టీలకు వెళ్తున్నారు. వీళ్ళు అందరూ ఈ కమ్మ సంఘాల్లో చిచ్చి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్తున్నారా అని అందరి చేత డబ్బులు పెట్టించడానికి నేను చెప్తున్నాను. వాళ్ళు మేము స్వీకరించాం.
అర్థమైందండి. ఇలాంటి చేష్టలు చేసినా మళ్ళీ కమ్మాళ్ళ మీద పడి కమ్మాళ్ళని టార్గెట్ చేసి వ్యూహం పన్నాడు. కమ్యూనిటీలో చెడపూర్ కమ్యూనిటీకి చెడ్డ పేరు తెచ్చేలాగా, కమ్యూనిటీని ట్రోలింగ్ చేసేలా, కమ్యూనిటీలో ప్రముఖుల్ని వాళ్ళ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసేలాగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఏంటంటే దీన్ని అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రజలందరినీ మనం మభ్యపెట్టడానికి చూసాడు. ప్రజలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పినవి నమ్మలేదు. కాబట్టి కూటమి ఘన విజయం సాధించింది. ఇలాంటి చేష్టలు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదండి. ఎవడైనా ఇటువంటి చేస్తే మేము డైరెక్ట్ అటాక్ ఇస్తాం, అందులో అనుమానం లేదు. ఊరుకునే ప్రసక్తి లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోరు మూసుకుని ఊరుకునే ప్రసక్తి ఆ రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చేష్టలు ఎన్నో చేస్తూ ఉంటాడు. అతను ఏ రకంగా అయినా సరే ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను ప్రయత్నం చేస్తాడు. మనకి ఎవరికి తెలియని మార్గాల్లో కూడా మనం ఊహించిన వ్యక్తుల చేత ఇన్ఫ్లుయెన్సర్ల కింద వస్తారు. వచ్చేవాళ్ళు టకాలమని వాళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తే చంద్రబాబు మంచోడు కాదంటారు. కాబట్టి ఈ టైప్ అనమాట, ఏదో ఒక నెగిటివ్గా చెప్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ చాలా అప్రమత్తంగా ఉండాలి. దానికి తగ్గట్టుగా ఉండాలి. కూటమి కూడా బాగా మనం ఉద్యోగాలు ఇప్పించడం, లేకపోతే పెన్షన్లు ఇవ్వటం, అభివృద్ధి చేస్తుండటం, కంపెనీలు తీసుకురావడం, లాండ్ ఆర్డర్ కాపాడటం, ఎన్నాటితో పాటు ఇలాంటి చిల్లులు పెట్టి వాళ్ళు ఉంటారు. రాజకీయాలను ఎదుర్కోవడానికి రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమై ఉండాలి. థ్యాంక్ యూ సార్.